తమ ఆలోచనలు బయటకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయుచూ ఉన్న వారికి శ్రమ. మమ్మను ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియదనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు! మీరు కూర్చుండుట, లేచుట, మీ నడక, మీ పడక ప్రతిదీ దేవుడు పరిశీలనగా చూచుచున్నాడు. మీ చర్యలన్నిటినీ దేవుడు బాగుగా తెలుసుకొనుచున్నాడు. మనుషులు లక్ష్యపెట్టే వాటిని దేవుడు లక్ష్యపెట్టడు. మనుషులు పైవేషమును లక్ష్యపెట్టుదురు, కానీ దేవుడు హృదయమును లక్ష్యపెట్టును. నరుని హృదయము దేవునికి బహుతేటగా కనపడుచున్నది. నీవు ఏమి ఆలోచిస్తున్నావు, నీ హృదయ అంతరంగం ఎలా ఉన్నది అనే దాని మీదే దేవుడు కేంద్రీకృతమై ఉన్నాడు. దురాలోచనలు గలవాడు దేవుడు నేరస్తుడని తీర్పు తీర్చుచున్నాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నవి, అవి మంచివారిని చెడ్డవారిని చూచుచున్నవి.